సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అంబాటి రాంబాబు గారు తనకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ పెంచాలి, వైప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు సార్. అంటే ఆల్రెడీ తనకు ఉన్న సెక్యూరిటీని తీసేశారు కాబట్టి ఇప్పుడు తనకు సెక్యూరిటీ కల్పించాలి అని అంటున్నారు. మరి సెక్యూరిటీ కల్పిస్తారంటారా? నిజంగా ప్రాణహాని ఉందా? సిచ్యువేషన్ అనిపిస్తుంది అంటారా సార్? ప్రాణహాని ఉంది అనే అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే. ఎందుకు ప్రాణహాని ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన మీద ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. సత్తెనపల్లి ఏరియాలో గొడవలు ఉన్నాయి. మొన్న ఎన్నికల సందర్భంగా కూడా కర్ఫ్యూ పెట్టారు ఆ ప్రాంతంలో. సత్తెనపల్లి ఏరియాలో పల్నాడు జిల్లాగా ఉంది ఇప్పుడు అది. పల్నాడు జిల్లా మొత్తంగా కూడా కర్ఫ్యూ నడిచింది 3 రోజుల పాటు 144 అనే పేరుతో. ఏ రకమైన వ్యాపార సంస్థలు పనిచేయలేదు. ఏది పోలింగ్ అయిపోయిన తర్వాత కాబట్టి ఘర్షణలు ఇవన్నీ ఆ ప్రాంతాల్లో సహజం. గొడవలు జరగటం, కొట్టుకోవటం అనేది అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన అధికారంలో లేడు కాబట్టి, ఆయన పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఎవరైనా పాత గొడవలు మనసులో పెట్టుకుని దాడి చేస్తే ఏంటి పరిస్థితి అనేది గొడవ. అందుకని సెక్యూరిటీ ఉంటే బెటరు అని అనుకుంటున్నాడు ఆయన. కొత్తగా అంటే ఎవరో తన మీద దాడి చేస్తారు, ఏదో తను చేశాడు అని కాదు. పాత గొడవలు మనసులో పెట్టుకుని ఈ వెసులుబాటును వినియోగించుకుని ఎవరైనా దాడి చేస్తారేమో అని భయం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎట్నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో అనే భయం. ఈ భయాల కారణంగా ఆయన సెక్యూరిటీ పర్సనల్ లెవెల్లోనే అడిగాడు. ఆల్రెడీ ఈ ప్రయత్నం అందరూ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఒక్కడే కాదు, ఎవరైతే మంత్రులుగా పనిచేసి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లలో కొంతకాలం జీవించారో అవి పోయిన తర్వాత ఆ జీవనం పోతుంది, ఆ సెక్యూరిటీ పోతే ఏదైనా జరుగుతుంది అనేటువంటి భయం చొప్పున ఇలా ఇది కొనసాగితే బాగుంటుందని అనుకుంటారు. అది సైకలాజికల్ ఫ్యాక్టర్. అందులో భాగంగానే అక్కడ అంబటి రాంబాబు గారు కూడా అడుగుతున్నాడు, అయ్యా నాకు సెక్యూరిటీ పునరుద్ధరించడం మాత్రమే కాదు, ఇంకొంచెం ఎన్హాన్స్ చేసేవ్వండి అని అడుగుతున్నాడు. ఎన్హాన్స్మెంట్ ఎందుకంటే తను ఉంటున్నటువంటి ఏరియా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో దాడి చేయటం చాలా తేలిక. అందుకని అలాంటి దాడులు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన, అంతే. ఓకే. ఈ మధ్యకాలంలో చాలామంది సెక్యూరిటీ అవసరం ఉన్నా లేకపోయినా అది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. ఒక గన్ మ్యాన్ ఉండటం అనేది స్టేటస్ సింబల్గా మారిపోయింది. అదే మీకు గన్ మ్యాన్ కూడా లేరా అని అడుగుతున్నారు. ఒకప్పుడు మీకు సైకిల్ లేదా అని అడిగేవాళ్ళు, తర్వాత కారు లేదా అని అడిగారు, మధ్యలో మోటార్ సైకిల్ లేదా అడిగారు, ఇప్పుడు సెక్యూరిటీ లేదా అని అడుగుతున్నారు. అది కూడా ఒక ఆభరణంగా మారిపోయిందని గుర్తించాలి. ఎప్పుడైతే భారతదేశంలో లిబరలైజ్డ్ ఎకానమీ మొదలైందో ఈ సెక్యూరిటీ కేటాయింపులు అనే పని మొదలైంది. ప్రైవేట్ వ్యక్తులకి కూడా. ప్రైవేట్ వ్యక్తులకు మేము సెక్యూరిటీ కల్పిస్తాము, కాకపోతే దానికి ఎంత పేమెంట్ ఇవ్వాలి అని అదొక ఆదాయ మార్గంగా చూసింది పోలీస్ విభాగం. అదే ఇప్పుడు కూడా జరుగుతోంది. అందుకనే వాళ్ళు మీకు అవసరమైతే చిరంజీవి గారిని మీ ఇంటికి పంపిస్తాం, మీరు ఎంత పే చేస్తారో చెప్పండి అనే పరిస్థితికి బిజినెస్గా మారిపోయింది. ఈ కండిషన్లో ఇదొక ఆభరణంగా సెక్యూరిటీ మారిపోయింది అనే విషయం గమనిస్తే ఎందుకంత వెంపర్లాడుతున్నాడు అంబటి రాంబాబు అనేది అర్థమవుతుంది. ఆ వెంపర్లాట వెనకాల స్టేటస్ సింబల్, దాన్ని చూపించుకోవాలనే తపన, తానేదో రకరకాల మందితో వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఒక ప్రొజెక్షన్, ఇవన్నీ కావాలి ఆయన. అందుకని ఈ ఆందోళనలు, ఈ గొడవలు చేస్తున్నాడు. అది కోర్టు ఎలా డెసిషన్ ఇస్తుంది, ఆయన ఏమి ఇక్కడ పని కాకపోతే కోర్టుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. అక్కడ ఎంఆర్కి వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. వీళ్ళు సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు, ఎందుకంటే అది ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ కాదు. డబ్బులు లోపలికి వస్తాయి తప్ప బయటికి వెళ్ళవు. కాబట్టి వాళ్ళు ఎవరన్నా ఇలాంటి సెక్యూరిటీలు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, గవర్నమెంట్ డబ్బులు తీసుకుని. ఇది లిబరలైజేషన్ తర్వాత వచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్. అంటే పోలీసుల్ని అద్దెకివ్వటం, తుపాకులు అద్దెకివ్వటం, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. ఎప్పుడైతే ఈ వెసులుబాటు కల్పించారో ప్రతి వాళ్ళు అడగటం మొదలుపెట్టారు, మాకు గన్మ్యాన్ ఇవ్వండి అని ఒక పిటిషన్ పెట్టుకుంటాడు. ఏదో భద్రతా నాకు ఇబ్బంది ఉంది, మా బావమరిదో లేకపోతే మా బావమరిదో నా మీద కక్ష ఉంది, ఆడెప్పుడు నన్ను చంపేసే ప్రమాదం ఉంది
నాకు గన్మ్యాన్ ఇవ్వండి అని అడుగుతాడు. ఏదో ఇన్సిడెంట్ చూపించి వాళ్ళు ఇస్తారు. డబ్బులు వీళ్ళవి, వీళ్ళు పేమెంట్ కట్టాలి, వాళ్ళ భోజనాలు పెట్టాలి, వాళ్ళ ఖర్చులన్నీ వీళ్ళు చూసుకోవాలి, వాళ్ళ వేతనాల దగ్గర నుంచి వీళ్ళే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ పేమెంటు, ఈ మోడు బిజినెస్గా చూస్తున్నారు దాని సెక్యూరిటీని కూడా. ఈ సెక్యూరిటీ బిజినెస్గా మారిన తర్వాత ఇది స్టేటస్ సింబల్గా మారింది. ఈ స్టేటస్ సింబల్గా మారిపోయి మీరు ఏ షూస్ వేసుకుంటున్నారు, మీకు ఇంకా సింగిల్ గన్ మ్యాన్ అయినా మా 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 ఆయనకి దాదాపు Z+ కేటగిరీ 20 మంది పోలీసులు ఇంట్లో ఉంటారు రోజు అని, మీ ఆయనకి ఇంకా సింగిల్ గన్ మ్యాన్ అయినా అని ఇద్దరు భార్యలు మాట్లాడుకున్నారు అనుకోండి, ఆ రోజు రాత్రికి ఇతనికి నరకమే కదా ఇంటి దగ్గరే. మీరు ఇమ్మీడియట్గా Z+ కేటగిరీ సంపాదిస్తారా లేదా అని ప్రెజర్ మొదలవుతుంది. అక్కడికి వెళ్ళి చెప్పుకోలేడు, వేరే ప్రాబ్లం ఉంది, మాకు ఈగో క్లాషెస్ ఉన్నాయి ఇంట్లో, కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను 20 మంది పోలీసులను భరించాల్సిన పరిస్థితి అని చెప్పుకోలేడు. ఆ 20 మంది అలర్ట్ అయితే వాళ్ళని ఎలా పోషించాలనడానికి వీడు వేరే వేరే స్కాములు చేయాల్సి వస్తుంది. ఇలా స్కాములు చేసిన ఎమ్మెల్యేలు, దొరికిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మనకి స్టేటస్ మెయింటెనెన్స్ కోసం. ఇటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకి లిబరలైజేషన్ తర్వాత మొదలైంది. ఆ క్రమంలో గతంలో ఈ గొడవలన్నీ లేవు, 90లకు ముందు ఈ గొడవలన్నీ లేవు. మరీ ఏదో కొంపలు మునిగిపోతే ఒక గన్మ్యాన్ని ఇచ్చేవాళ్ళు, అదే గొప్ప. దాన్నే విచిత్రంగా చెప్పుకునేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 10 మంది 15 మంది, ఒకవేళ గవర్నమెంట్ అలాట్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఎవరినైనా ప్రైవేట్ ఆర్మీని తెచ్చుకోండి, మేము వాళ్ళకి ముద్రలేసి కాగితాలు ఇస్తాం అనే దాకా వెళ్ళిపోయింది గవర్నమెంట్. ఈ కండిషన్లో అంబటి రాంబాబు గారు నాకు మందిని పెంచండి అని అడుగుతున్నాడు. ప్రైవేట్ సెక్యూరిటీ ఎలాగో పెట్టుకోవచ్చు, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఆయనకు ఒక చిన్న సైజు ఒక గన్మ్యాన్ని ఇస్తారు, అక్కడ వరకు నడిపేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఇంకా సెక్యూరిటీ కావాలనుకుంటే తనకు తానే ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకుని హాయిగా వాళ్ళని పోషించుకుంటూ జీవితాంతం నడుపుకోవచ్చు. ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదు. మీకు వాళ్ళు పోలీసులను అద్దెకిస్తారు, మీరు వాడుకోండి, వాళ్ళ తుపాకులు మీకు అద్దెకిస్తారు, వాడుకోండి. ఈ కండిషన్. కాకపోతే అంబటి రాంబాబు గారి పిటిషన్ మీద కోర్టు ఎలా డెసిషన్ తీసుకుంటుందో, లేకపోతే ఆయనకి కేటాయిస్తారా, ఆయన అభ్యర్థనని ప్రభుత్వం మన్నిస్తుందా, మన్నించి డబ్బులు వచ్చేటప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి అని ఒక సంయమనం ధోరణితో వ్యవహరించి నలుగురు సెక్యూరిటీని ఆయన అడిగినట్టుగా Y కేటగిరీలోనో Z కేటగిరీలోనో ప్రొవైడ్ చేసేస్తే ఆయన హ్యాపీ. లేకపోతే ఆయన మీద ఏం జరిగినా, ఎవరు ఏ కారణం చేత ఆయన ఇబ్బంది పెట్టినా అదేదో ప్రభుత్వం వాంటెడ్గా చేసినట్టుగా మారుతుంది. మరి ప్రభుత్వం నాకు కనుక నేను అడిగినంత సెక్యూరిటీ ఇచ్చుంటే ఇది జరిగేదా అని రోడ్డు మీద నిలబడి మారుతాడే. ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి ఏదో సెటిల్మెంట్గా ఒక సెక్యూరిటీ ఏర్పాటు అయితే జరుగుతుంది అంబటి రాంబాబుకి. చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు సెక్యూరిటీ కోవడం అనేది కూడా టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రజల్లోకి ఒక సింబల్ పంపడానికి అని అనుకోవచ్చు, ఓన్లీ స్టేటస్ అంటారు. ఆయన ప్రోగ్రామే అది. కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారుగా ఆల్రెడీ. అందులో భాగంగానే తన మీద తెలుగుదేశం వాళ్ళే దాడి చేస్తారు. పల్నాడు సెన్సిటివ్ ఏరియా అది. నేను ఇందాక చెప్పాను, పోలింగ్ అయిన తర్వాత 4 రోజులు కర్ఫ్యూ ఉంది అక్కడ. నేనే బాధితుడిని. నేను ఆ 4 రోజులు అక్కడ ఏమీ దొరక్క నాన్న కష్టాలు పడ్డాం అక్కడ హోటల్ రూమ్లో ఇరుక్కుని. కాబట్టి సత్తెనపల్లి నుంచి దాదాపు అటువైపు గురుగురాళ్ళ వరకు, గురజాల, ఇవంతా టోటల్ బ్లాక్. ఎటు వెళ్ళినా ఏదీ లేనటువంటి పరిస్థితి. ఇటువంటి కండిషన్ ఉంది కాబట్టే ఇప్పుడు పిన్నెల్లి కూడా అక్కడ పడే కదా, ఆ పక్క నియోజకవర్గమే కదా అయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు అక్కడ, పిన్నెల్లి తప్పు చేయలేదు అనేది ఏ కోణంలో చూసి చెప్పాడు ఆయన ఈవీఎం పగలగొట్టిన మాట వాస్తవం అని అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే తప్పు లేదు కానీ పగలగొడితే తప్ప అన్నాడు. ట్యాంపరింగ్ చేశారనేది ప్రూవ్ కావాల్సిన వ్యవహారం, పగలగొట్టడం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తున్న వ్యవహారం. నీకు అనుమానం ఉన్నప్పుడు దాని మీద పరిశోధన జరపమని గొడవ చేయి. పరిశోధన ఫలితాల మీద నీకు నెగిటివ్ ఒపీనియన్ ఉంటే నువ్వు చేయించి ఒక రిపోర్ట్ సమర్పించు ప్రజాక్షేత్రానికి. దాని మీద నువ్వు పరిశోధన చేసి ఫైట్ చేయి, కాదనలేదు అవడు. కానీ స్ట్రైట్గా వెళ్ళి ఈవీఎంలు బద్దలు కొట్టడం అనేది వ్యవస్థని ఛాలెంజ్ చేయటం, రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేయటం.
కాబట్టి నువ్వు ఎలా దాన్ని దీంతో పోల్చి మాట్లాడతావు? అది ప్రమాదకరమైన ఆలోచన ధోరణి కదా అని జనం అనుకునే ప్రమాదం ఉంది. ఈ విషయం జగన్ తెలుసుకోవాలి. ఓకే. వాళ్ళ పార్టీ క్యాడర్కి కొంత జ్ఞానం వస్తుంది. వాళ్ళ పార్టీ క్యాడర్ గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, వీళ్ళు నెమ్మదిగా మాట్లాడుతున్నారు. మేము గతంలో వాళ్ళ నిర్మాణాలు కూల్చాం కాబట్టి ఇప్పుడు మా నిర్మాణాలు వాళ్ళు కూలుస్తున్నారు అని ఒక ఆయన. ఇంకొక పెద్ద మనిషి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాపం పేదలకు ఏవో డబ్బులు ఇచ్చే ప్రయత్నం బాగానే చేస్తున్నారు అని ఒక పాజిటివ్ కామెంట్ ఇంకొక పెద్ద మనిషి. కేతిరెడ్డి ఇలాంటి వాడైతే మనం దీంతో ఈ రిఫ్ట్లో వెళ్లాల్సిన అవసరం లేదు అనటంలో ఆయన. ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే క్యాడర్లో మార్పు వచ్చింది, దిగువ శ్రేణి పై స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో మార్పు వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావట్లేదు. ఆయన అదే మూసలో ఉన్నాడు, వీళ్ళేమో భయపడిపోతున్నారు. ఇది కండిషన్లో ప్రస్తుతం ఏపీ వైఎస్ఆర్సీపీ ఉంది. ఓకే. అందుకని తెలుగుదేశం నుంచో మరో దాని నుంచో ప్రాణహానులు ఉంటాయనే వీళ్ళందరూ గన్మ్యాన్లని వాళ్ళని వీళ్ళని ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ని అవసరమైతే సిఆర్పిని దింపమని కూడా అడిగినా ఆశ్చర్యం లేదు. చూడాలి. ఎమర్జెన్సీ పెడితే బాగుంటుందనే మాట కూడా, రాష్ట్రపతి పాలన పెడితే బాగుంటుందనే మాటలు కూడా వాళ్ళు మాట్లాడేస్తున్నారు బయటకి. ఏది మొన్న పోలింగ్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకి మధ్య జరిగినటువంటి దాడుల నేపథ్యంలో ఈ మాటలు వాడేశారు, వాడుతున్నారు కూడా. ఈ ధోరణి ప్రమాదం. యాక్టివ్ అపోజిషన్ అనే నినాదమే తప్పు.